దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ కీర్తన 28వ వచనము. ప్రభువు నీకు బలమును పంపును. మన పనులు చేసుకోవటానికి అవసరమైనంత శక్తిని ప్రభువు మనకి ఇస్తారు. అలానే ఆత్మీయ జీవితంలో మనకు అవసరమైనంత బలాన్ని కూడా ఆత్మ మనకి అనుగ్రహించును. అయితే దేవుడు మనకి ప్రతి విషయంలోనూ బలాన్ని ఇస్తాడు. దేవుని బలం లేనిదే మనము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఒక చంటి బిడ్డ బాధపడతా ఉన్నప్పుడు ఒక తల్లి ఆ బిడ్డ యొక్క బాధని చూస్తూ ఏమీ చేయలేక అలానే చూస్తూ ఉండిపోతుంది. అలా చూస్తూ ఉండిపోవటం ఎంత కఠినమైన పరీక్షో మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక బిడ్డ బాధపడతా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఈ బాధని ఏ విధంగానైనా నేను తీసివేయాలి అని తల్లి తపన పడుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాము. అయితే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకేమైనా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఏమీ చేయలేక అలా ఉండటం కూడా మనకి చాలా కఠినమైన పరీక్ష. అలాంటి సమయంలో కూడా మనము ఏమీ చేయలేకుండా దేవుని మీద ఆధారపడి దేవునిలో మౌనంగా ఉండి అలా దేవుని దగ్గర చూడటానికి కూడా కావలసిన శక్తి అవసరము. అలాంటి శక్తిని, అలాంటి బలాన్ని కూడా ప్రభువే మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. మనము పని చేసుకొనుటకు అవసరమైనంత శక్తిని ప్రభువు మనకు ప్రసాదించును. మన ఆంతర్యంలో మన ఆత్మీయ జీవితమునకు అవసరమైనంత బలమును ఆత్మ అనుగ్రహించుచుండును. ఆ బలము ఎడతెగకుండా లభించుచుండును. అక్కడ భద్రపరచబడిన శక్తి తరగదు. నీ జీవిత దినములు గడుచు కొలది దైవశక్తి నీకు దొరుకుచుండును. దైవ చిత్తం చేయుటకును, ప్రేమ చూపుటకును, వివేచించుటకును నీకు బలము కలుగును. మనము ముందుకు సాగుటకు ప్రభువే మనకు బలముగా నుండును. సరిహద్దును దాటి సాగిపోవుటకు ఆయన తన శక్తిని మనకు అనుగ్రహించును. ఎటూ తిరగ అవసరం లేకుండా సూటిగా నడిచిపోవుటకు శక్తినిచ్చును. జీవితాంతము వరకు దీర్ఘకాలము నడుచుటకు బలమునిచ్చును. మన ఆత్మలను అణగద్రొక్కు కష్టమైన పనిలో సహితము మిక్కిలి శక్తినిచ్చును. నేను నా జీవితంలో పైకెక్కుటకు ప్రభువే నా బలము. ఆయన బలము వలన నా కష్టమును కొండపైకి నిర్భయముగా నెక్కగలను. నేను క్రిందికి దిగుటకు ఆయనే నా బలము. ఎత్తైన కొండను దిగవలసి వచ్చినప్పుడు, గాలి వీచుచు మనలను పడగొట్ట జూచినప్పుడు మన అడుగులు తడబడకుండా చేయుటకు మనకు చాలా బలము అవసరము. అలానే మన ఆత్మీయ జీవితంలోనూ ఆయన బలము అవసరము. నిశ్శబ్దముగా కూర్చుండుటకును ఆయన బలము అవసరము. మనము ఏమీ చేయకూడని సమయంలో సహితము ఏదో ఒకటి చేయవలెనని చూతుము, కానీ కుదురుగా కూర్చుండవలెను. ఒక చంటి బిడ్డ బాధపడుచున్నప్పుడు, తల్లి ఏమీ చేయలేని స్థితిలోనున్నప్పుడు అది ఎంత గొప్ప కఠిన పరీక్షో ఆలోచించండి. అప్పుడు మౌనం వహించి ఆ బాధను చూచుచు అలాగే చతికిలబడి ఎండుటకు బలము కావలెను. ప్రభువే మన బలము. మన దేవుడే మన సమస్త విషయములలో సహాయకుడు. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నా తండ్రి, ప్రభువు నీకు బలమును పంపెను. మీ వాక్యము సెలవిస్తూ ఉంది. అవును నా తండ్రి, మాకు బలాన్ని పంపేది మీరే, మాకు బలాన్ని అనుగ్రహించేది మీరే ప్రభువా. మా శారీరక విషయంలోనూ, మేము చేసుకునే పనులన్నిటిలోనూ మాకు బలాన్ని ఇచ్చేది మీరే. ఆత్మీయ జీవితంలో మాకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహించేది మీరే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ప్రేమ చూపటానికి, వివేచించటానికి అయ్యా మాకు బలము అవసరము. అట్లాంటి బలాన్ని మీరు మాకు దినదినము అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి దేవా, అయ్యా నా తండ్రి, ఎత్తైన కొండపైకి ఎక్కటానికి కూడా మాకు ఆధారము మీరే తండ్రి ప్రభా. కొండను దిగటానికి కూడా కావలసిన బలాన్ని ఇచ్చేది మీరే తండ్రి. మా అడుగులు తడబడకుండా కావలసిన బలాన్ని ఇచ్చి నడిపించేది మీరే ప్రభా.
అయ్యా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని మీ సన్నిధిలో ఎదురు చూడటానికి కూడా కావలసిన బలాన్ని శక్తిని మీ ఇచ్చేది మీరే. అటువంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఈ సమయంలో. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా నిశ్శబ్దంగా నాయన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మీ సన్నిధిలో ఉండి నాయన కనిపెట్టే కృపను భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. అట్టి శక్తిని అట్టి బలాన్ని నాయన ప్రభా ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మీరే సహాయం చేయండి ప్రభా. మీ కృపనిచ్చి అనుదినము నడిపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దినదినము నా తండ్రి నాయన ప్రభా మీ బలంలో ఎదగటానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇంకనూ నా తండ్రి నాయన ప్రభా అయ్యా మీ బలమునైనా ప్రభా మీ బిడ్డలకు ప్రసాదించండి. శారీరకంగాను పనులు చేయించినప్పుడు ఆత్మీయ జీవితంలోనూ అయినా ప్రభా మీ బలాన్ని ఇచ్చి నడిపించండి, సహాయం చేయండి. అయ్యా ఎల్లప్పుడూ మాకు సహాయకుడు మీరే తండ్రి ప్రభా. మీరే మాకు బలము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.